గైస్ ఇవాళ వీడియోలో నేను మీకు స్పెసిఫికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మనకి ఇక్కడ జనరల్లో సో సబ్ ఫోల్డర్స్ మనకి ఏంటంటే స్పెసిఫికేషన్ అన్ని ఉందన్నమాట. సో స్పెసిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తే మనకి రైట్ సైడ్ స్పెసిఫికేషన్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ బీమ్ మీద క్లిక్ చేస్తున్నారు చూడండి. సో ఈ బీమ్ మీద క్లిక్ చేశాను. సో ఈ బీమ్ మీద క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చరికి రిలీజియస్. సో రిలీజియస్ మనకి ఏంటంటే ఎంఎక్స్, ఎంవై, ఎంజెడ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ నోడ్ క్రియేట్ అయి ఉంది కదండి, ఈ నోడ్కి కనెక్ట్ అయ్యే మెంబర్స్ అన్నీ మనకి ఏంటంటే ఫిక్స్డిటీగా కనెక్ట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఆ మధ్యలో క్రియేట్ అయ్యే జంక్షన్ ఎలా ఉందంటే ఫిక్స్డ్ జంక్షన్ లాగా క్రియేట్ అవుతుంది అనమాట. సో దీనికి ఈ ఈ బీమ్ వెళ్ళి కాలంకి ఎలా కనెక్ట్ అవుతుందంటే ఫిక్స్డిటీగా కనెక్ట్ అవుతుంది. సో మనకి తెలుసుకండి సపోర్ట్స్ ఎలా ఉంటాయో. ఫిక్స్డ్ సపోర్ట్స్ ఉంటాయి, పిన్ సపోర్ట్స్ ఉంటాయి. మీకు క్లియర్గా తెలుసు పిన్ సపోర్ట్స్ ఏంటంటే మూమెంట్స్ అనేది జనరేట్ అవ్వదు, మూమెంట్స్ అనేది జీరో అయిపోతాయి. అదే ఫిక్స్డ్ సపోర్ట్ ఏంటంటే మూమెంట్స్ కూడా మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. అంటే బీమ్ నుంచి కాలంకి మూమెంట్స్ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. లేదు మూమెంట్స్ ట్రాన్స్ఫర్ చేయొద్దు, ఓన్లీ రియాక్షన్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. రియాక్షన్స్ అంటే నథింగ్ బట్ ఎఫ్ఎక్స్, ఎఫ్ఐ, ఎఫ్జెడ్ ఓన్లీ అయ్యి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే మూమెంట్స్ అనేది రిలీజెస్ చేయాలి. ఆ మూమెంట్స్ అనేది రిలీజ్ చేస్తేనే అప్పుడు ఆ బీమ్ అనేది మనకి పిన్ సపోర్ట్గా యాడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను లొకేషన్ మీద స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్ మీద క్లిక్ చేసి ఎంఎక్స్, ఎంవై, ఎంజెడ్ రిలీజ్ అనేది చేస్తున్నాను అనమాట. సో యాడ్. మళ్ళీ బీమ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈసారి ఎండ్ మీద క్లిక్ చేసి ఎంఎక్స్, ఎంవై, ఎంజెడ్ అనేది రిలీజ్ చేస్తున్నా. సో ఇప్పుడు రిలీజ్ చేసిన వీటిని నేను ఈ బీమ్కి అప్లై చేస్తున్నా. సో మీకు తెలుసు కదండి, ఆల్రెడీ బీమ్ మీద క్లిక్ చేస్తే మనకి గ్రీన్, రెడ్ అండ్ బ్లూ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో గ్రీన్ ఇండికేట్స్ స్టార్టింగ్ నోడ్, బ్లూ ఇండికేట్స్ ఎండింగ్ నోడ్ అనమాట. సో నేను దీని మీద క్లిక్ చేసి సెండ్ చేస్తున్నా. అంటే ఈ స్టార్టింగ్ నోడ్ దగ్గర మీకు ఒక సర్క్యూట్ జనరేట్ అయింది చూడండి. దీని యొక్క మీనింగ్ ఏంటంటే సర్క్యూట్ జనరేట్ ఏంటంటే ఒక కమాండ్ అనేది మనం అప్లై చేస్తున్నట్టు, అంటే అప్లికేషన్ జరిగింది అని. సో ఎండ్ నోడ్ మీద కూడా మరి నేను డిఫైన్ చేశాను. ఇప్పుడు దీని ఒక స్టార్ట్ నోడ్కి ఎండ్ నోడ్కి నేను మూమెంట్ అనేది రిలీజ్ చేశాను. అప్పుడు ఈ బీమ్ వెళ్ళి ఈ కాలమ్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది అంటే బై యూజింగ్ పిన్ కనెక్షన్ అనమాట. సో పిన్ కనెక్షన్గా కనెక్ట్ అవుతుంది. పిన్ కనెక్షన్ అంటే నథింగ్ బట్ షేర్ కనెక్షన్ అండి. షేర్ కనెక్షన్ అంటే ఓన్లీ షేర్ ఫోర్సెస్, ఐ మీన్ ఓన్లీ ఫోర్సెస్ ట్రాన్స్ఫర్ అవుతాయి, మూమెంట్స్ అనేది మీకు ట్రాన్స్ఫర్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద 3 బీమ్స్ ఉన్నాయి కదా, ఈ 3 బీమ్స్ అన్నీ వెళ్ళి మీకు కాలమ్స్కి మూమెంట్ కనెక్షన్గా కనెక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో మూమెంట్ కనెక్షన్స్ అంటే మూమెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, షియర్ ఫోర్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ యొక్క స్పెసిఫికేషన్ అండి. జనరల్గా ఏంటంటే స్టాడ్లో మీకు ఏంటంటే మీకు నోడ్ క్రియేట్ ఏంటంటే అక్కడ ఒక ఫిక్సిలిటీగా క్రియేట్ అవుతున్నట్టు. సో ఆ బీమ్కి మీరు రిలీజియస్ ఇవ్వాలి అంటే అది స్టాడ్ ఆటోమేటిక్గా తీసుకోవాలండి. మీరు స్పెసిఫికేషన్స్ రిలీజియస్ అనేది మీకు డిఫైన్ చేయాలి. సో అప్పుడే ఏంటంటే అది మీకు పిన్గా యాడ్ అవుతుంది, నథింగ్ బట్ షేర్ కనెక్షన్గా యాడ్ అవుతుంది. తర్వాత ఆఫ్ సెట్ అండి. సో ఈ ఆఫ్ సెట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే చెప్తా చూడండి. ఇది ఎక్కువ మనకి అంత యూజ్ అవ్వదండి, బట్ పెద్ద పెద్ద వాటిలో ఫైన్ ఆప్టిమైజేషన్కి లేకపోతే ఎక్కువ యూజ్ అవుతుందండి. సో జనరల్గా మనం యూజ్ చేయము, చాలా రేర్ కేసెస్ అండి. సో ఇప్పుడు నాది ఏంటంటే 0.23/0.5. సో 230 mm by 500 mm డెప్త్ అండి. సో దీని ఒక 3D వ్యూ చూస్తే మీకు 3D వ్యూ చూసినప్పుడు మీకు ఇది ఎలా కనిపిస్తుందంటే మనకి స్టాడ్ అనేది ఎప్పుడు సెంట్రల్ లైన్ డయాగ్రామ్ అనాలిసిస్ అండి. అంటే మనకి స్టాడ్ అనేది ఏంటంటే సెంట్రల్ లైన్ మెథడ్ అనాలిసిస్. మనం ఏ లైన్ డ్రా చేసినా ఆ లైన్ దాని ఒక మీనింగ్ ఏంటంటే మనం ఒక సెక్షన్ సైజులో సెక్షన్ ప్రాపర్టీలో సెంట్రల్ లైన్ అంటే సీజీ నుంచి డ్రా చేస్తున్నట్టు. సో ఇప్పుడు ఈ బీమ్ చూసారా, ఈ బీమ్ వచ్చేసరికి మనకి కాలం సెంట్రల్ లైన్ వరకు వెళ్ళింది. అంటే సెంటర్ ఆఫ్ ద కాలం వరకు మనకి ఈ బీమ్ అనేది ప్రొజెక్షన్ అయింది అనమాట. సో ఇటు ఈ బీమ్ చూస్తే ఈ బీమ్ కూడా ఏంటి మనకి సెంటర్ ఆఫ్ ద కాలం వరకు మనకి ప్రొజెక్షన్ అయింది అనమాట. సో ఇప్పుడు మనకి నా ఎజంప్షన్ ఏంటంటే జనరల్గా మనకి ఇలాస్టిక్గా మనకు కనిపించేది ఏంటంటే ఈ బీమ్ అనేది కాలం ఫేస్తోనే ఎండ్ అయిపోతుంది. సో బీమ్ అనేది లోపలికి ఎక్కడ ప్రొజెక్ట్ అవ్వదు కండి. సో ఈ బీమ్ అనేది కాలం ఎండ్ ఫేస్కి ఆగిపోవాలి. సో ఈ బీమ్ వచ్చరికి కాలం ఎండ్ ఫేస్కి ఆగిపోవాలి. సో ఈ కాలం అనేది పైకి అనేది రైజ్ అవ్వాలన్నమాట. సో ఇలా ఎగ్జాక్ట్గా మీకు క్లియర్ కట్గా చేయాలి అంటే అప్పుడు ఇలాంటివి యూజ్ అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు మనకి తెలుసు డెప్త్ ఆఫ్ ద బీమ్ ఎంత,
500 mm అండి. సో ఆల్రెడీ సెంటర్ లైన్ కదా, సో ఈ సెంటర్కి ఈ ఆఫ్ ఎంత 250, ఇంకా రిమైనింగ్ ఆఫ్ ఎంత ఉంటుంది మనకి 250 ఉంటుంది. సో విడ్త్ ఆఫ్ ద బీమ్ ఎంత అండి 230 mm. ఆల్రెడీ సెంట్రల్ లైన్కి 115 mm ఉంటుంది అనమాట. ఇంకా మిగతా ఆఫ్ ఎంత ఉంటుంది మనకి 115 mm ఉంటుంది. సో ఇప్పుడు చూడండి నేను వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్, స్పెసిఫికేషన్స్, బీమ్స్, ఆఫ్సెట్. సో ఆఫ్సెట్ నేను స్టార్ట్ నోడు 0.115 నేను క్లిక్ చేస్తే అది నేను దీనికి అప్లై చేస్తున్నా. సో దీనికి అప్లై చేసినప్పుడు చూసారా ఈ బీమ్ అనేది సర్టెన్ డిస్టెన్స్లో ఆగిపోతుంది, అంటే ఈ కొంచెం మనకి ఆఫ్సెట్ అనేది పడింది అనమాట. సో ఈ బీమ్ అనేది మనకి సర్టెన్ డిస్టెన్స్లో ఆగిపోతుంది. సో తర్వాత మళ్ళీ బీమ్ మీద క్లిక్ చేసి ఆఫ్సెట్, ఈసారి జెడ్ డైరెక్షన్లో ఇది స్టార్ట్ నోడ్ ఎండ్ నోడ్ చూసుకుంటున్నాను, ఎండ్ నోడ్ అనమాట. సో ఎండ్ నోడ్ మీద ఆఫ్సెట్, ఎండ్ నోడ్ మీద జెడ్ డైరెక్షన్లో 0.25 అంటే నెగిటివ్ ఇస్తున్నాను, ఎందుకంటే బ్యాక్ సైడ్ వెళ్తుంది కాబట్టి నెగిటివ్ అండి. సో నెగిటివ్ మీద ఇచ్చేసి యాడ్ చేస్తున్నా. సో దీన్ని నేను ఈ బీమ్కి అప్లై చేస్తున్నాను అనమాట ఎస్ఐ. సో చూసారు ఇక్కడ మీకు సమ్ సర్టెన్ డిస్టెన్స్లో ఆ బీమ్ అనేది ఆగిపోయింది అనమాట. సో ఇప్పుడు దీని ఒక రెండర్ వ్యూ చూసినట్టయితే మీకు సో ఈ బీమ్ అనేది ఈ కాలం ఫేస్ వరకే వచ్చేసి అక్కడితో బీమ్ అనేది మనకి స్టాప్ అయిపోయింది. సో ఇటుపక్క ఈ బీమ్ చూస్తే ఈ బీమ్ కూడా అంతే, కాలం ఎండ్ ఫేస్ వరకు వచ్చేసి అక్కడితో ఆగిపోయింది అనమాట. అదే మీరు అప్లై చేయని అంటే ఈ స్పెసిఫికేషన్స్ అప్లై చేయని బీమ్స్ చూస్తే అది మీకు ఏంటంటే త్రూ అవుట్ సెంట్రల్ లైన్ వరకు మనకి వెళ్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్ రియలిస్టిక్ కనిపించే పిక్చర్ ఇది అనమాట. సో ఇప్పుడు మనం ఈ బీమ్ ఆగిపోయింది, బట్ ఈ కాలం అనేది టాప్ ఆఫ్ ద బీమ్స్ వరకు మనకి రైజ్ అవ్వాలి కండి. అప్పుడు వీటి గురించి నేను కమాండ్ అప్లై చేస్తున్నాను అండి. సో దీని మీద క్లిక్ చేసుకొని ఇది క్లోజ్ చేసి మోడింగ్ మీద క్లిక్ చేసుకొని సో ఈ నోడ్ వచ్చేసి ఎండ్ నోడ్ అండి. సో ఈ ఎండ్ నోడ్కి కూడా నేను అప్లై చేస్తున్నాను జనరల్, స్పెసిఫికేషన్స్, బీమ్, ఆఫ్సెట్. ఇక్కడ ఎండ్ మీద క్లిక్ చేసి వై డైరెక్షన్లో నేను 250 mm ఇంక్రీజ్ చేస్తున్నా, అంటే 0.25 mm యాడ్ చేస్తున్నా. సో ఈ ఎండ్ ఫేస్ వచ్చేసరికి నేను ఈ బీమ్కి అసైన్ చేస్తున్నా. సో ఇలా అసైన్ చేసినప్పుడు చూసారు మీకు కాలం అనేది కొంచెం పైకి రైజ్ అయింది అనమాట. సో ఇలా కాలం పైకి అనేది మీకు రైజ్ అయింది. సో ఇప్పుడు మీరు దాన్ని 3D వ్యూ కట్ చూసినట్టయితే మనం బయట రియలిస్టిక్గా కనిపించేది ఇదనమాట. సో కాలం టాప్ ఆఫ్ ద బీమ్ వరకు వెళ్తుంది. సో ఈ బీమ్ వచ్చేసి ఈ ఎండ్ ఫేస్ ఆఫ్ కాలంతో ఆగిపోతుంది, ఈ బీమ్ వచ్చేసి ఈ ఎండ్ ఫేస్ ఆఫ్ కాలంతో ఆగిపోతుంది అనమాట. సో ఇలా అయినా మీరు చేయొచ్చండి, లేకపోతే ఇలా ఉంచి మీరు డిజైన్ చేసిన ఆ స్పెసిఫికేషన్స్ అప్లై చేయకుండా ఇలా ఉంచి డిజైన్ చేసినా కూడా పెద్ద ఎఫెక్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇలాంటి ఎఫెక్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం ఎక్కువ షియర్ ఫోర్స్ జనరేట్ అయినప్పుడు కానీ, లేకపోతే డెప్త్స్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి వెయిట్ ఆప్టిమైజ్ చేయడానికి, అలాంటప్పుడు మనకి ఎక్కువ ఇది అనేది యూజ్ అవుతుందండి. కనెక్షన్స్ ఆప్టిమైజ్ చేయడానికి అలా అనేది యూజ్ అవుతుంది. సో మీరు ఇలా డిజైన్ చేసినా కూడా అది తప్పేం లేదు, ఇలా డిజైన్ చేసినా కూడా కరెక్ట్ అండి. ఇది ఇంకా యాక్యురసీగా మనం డిజైన్ చేస్తున్నట్టు అంతే అండి. సో దాంట్లో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి బీమ్లో మనం వీడియోస్ చూసాము, ఆఫ్సెట్ చూసాము, తర్వాత ట్రస్ అనే ఇంకో ఆప్షన్ చూడండి. సో ట్రస్ మెంబర్స్ అంటారు. మీకు ట్రస్ మెంబర్స్ అంటే ఐడియా ఉందండి. ఓన్లీ ట్రస్ మెంబర్స్ అంటే అవి యాక్సియల్ ఫోర్స్కే డిజైన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ట్రస్ మెంబర్ మీద క్లిక్ చేసి యాడ్ చేస్తే ఈ మెంబర్ మీద నేను క్లిక్ చేసి వీటికి అప్లై చేసేదంటే సో ఇప్పుడు ఈ మెంబర్కి ఒక స్పెసిఫికేషన్ అనేది యాడ్ అయింది. సో ఆ స్పెసిఫికేషన్ వచ్చేసరికి ఏంది అంటే ట్రస్ అండి. సో ఇప్పుడు మీరు ఈ బీమ్ని డిజైన్ చేసినప్పుడు ఏమంటుందంటే బీమ్ ఎలా డిజైన్ అవుతుందంటే ఓన్లీ ట్రస్ మెంబర్గా డిజైన్ అవుతుంది. ట్రస్ మెంబర్గా డిజైన్ అవుతుంది ఏంటంటే దాంట్లో మూమెంట్స్ అనేది ఉండదు. ట్రస్ మెంబర్ మనకి ఎప్పుడు ఎలా డిజైన్ అవుతుంది, ఓన్లీ యాక్సియల్ ఫోర్స్కే డిజైన్ అవుతుంది, ఐదర్ ఇన్ కంప్రెషన్ ఆర్ ఇన్ టెన్షన్. సో ఆ 2 ఫోర్సెస్కి అది డిజైన్ అవుతుంది. సో వాటిల్లో మూమెంట్స్ అనేది మనకి తీసుకోదు అనమాట. లేదా మీకు ఓన్లీ టెన్షన్ మెంబర్గా డిజైన్ అవ్వాలి అంటే సో టెన్షన్ మెంబర్ యాడ్ చేసి సో ఆ టెన్షన్ మెంబర్కి మీరు డిఫైన్ చేస్తే ఆ బీమ్ అనేది ఓన్లీ టెన్షన్ మెంబర్కే డిజైన్ అవుతుంది. ఇక్కడ మీకు TENS అని పడుతుంది కదా, అంటే మనం ఆ బీమ్కి టెన్షన్ అనేది స్పెసిఫికేషన్ మనం డిఫైన్ చేస్తున్నాం అనమాట. సో అప్పుడు ఏంటంటే ఆ బీమ్ ఓన్లీ టెన్షన్ ఫోర్స్కి డిజైన్ అవుద్ది. సో
సో ఇంకా వేరే ఫోర్స్ కంటే కంప్రెషన్ ఫోర్స్కి కానీ మూమెంట్స్కి కానీ అది డిజైన్ అవ్వదు. సో అలానే ఇంకో ఆప్షన్ ఉందండి కంప్రెషన్. సో ఈ కంప్రెషన్ మేము డిఫైన్ చేసినప్పుడు ఏంటంటే ఆ మెంబర్ అనేది మనకి ఓన్లీ కంప్రెషన్కే డిజైన్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మల్టిపుల్ స్పెసిఫికేషన్స్ అండి. అంటే మనకి కరెక్ట్గా రియలిస్టిక్ ప్రాజెక్ట్ చేసినప్పుడు, ఐ మీన్ లైవ్ ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు ఇవన్నీ అనేది మనకి యూజ్ అవుతుంది. మీరు లైవ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ట్రస్ అంటే రూఫ్ ట్రస్ డిజైన్ చేస్తున్నారు. రూఫ్ ట్రస్ డిజైన్ చేసినప్పుడు కంపల్సరీ మీరు ట్రస్ కమాండ్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే అక్కడ మనం రియల్ లైఫ్లో ట్రస్ అనేది ఓన్లీ యాక్సిల్ ఫోర్స్కి డిజైన్ అవుతుంది అనమాట. సో మూమెంట్స్ అనేది మనకి డిజైన్ అవ్వదు. సో అందుకని మనం ఆ స్పెసిఫికేషన్స్ అనేది కంపల్సరీ మనం డిఫైన్ చేయాలి. సో ఒకవేళ ఆ స్పెసిఫికేషన్స్ మనం డిఫైన్ చేయకపోతే నార్మల్ మెంబర్గా డిఫైన్ అవుతుంది అనమాట. సో ఒక ఇన్యాక్టివ్ అనమాట. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇన్ని కాలమ్స్ క్రియేట్ చేశారు. సో పర్టికులర్ కాలం నేను ఇన్యాక్టివ్ చేయాలంటే ఆ పర్టికులర్ కాలంని మనం ఇన్యాక్టివ్ చేసుకోవచ్చు. సో ఇన్యాక్టివ్ చేస్తే దాని ఒక ఎఫెక్ట్ అనేది మనకి నెక్స్ట్ అంటే డిజైన్ ప్రాసెస్లో కానీ దాని ఒక ఎఫెక్ట్ అనేది మనకి కనిపించదు అనమాట. నేను ఒక మెంబర్ని నేను ఇన్యాక్టివ్ చేస్తున్నాను. సో ఈ కమాండ్ అనేది నేను నెక్స్ట్ ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్పుడు మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది అనమాట. సో నేను మనం మ్యాక్సిమం ఎక్కువగా యూస్ చేసే ఏంటంటే రేడియస్, ఆఫ్సెట్, ట్రస్ మెంబర్, టెన్షన్ మెంబర్. సో ఇవి అనేది ఏంటంటే మన డిజైన్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తామండి. సో ఈ వీడియోని నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియోలో నేను స్పెసిఫికేషన్స్ గురించి చెప్పాను అనమాట. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే మీకు నిజంగా యూజ్ఫుల్ అనిపిస్తుందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.